హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే చూడండి, మా పిల్లలు ఇవి చపాతీ కింద చేసుకోకుండా అప్పడాల్లా చేసింది మా అమ్మాయి అయితే. మా అబ్బాయి అయితే ఇక వీటిని కాలుస్తున్నాడు. ఆల్మోస్ట్ బొగ్గులు అయిపోయినాయి అవి. నేను కాలుస్తానంటే ఇద్దరు వినలేదు, వాటాలు వేసుకున్నారనమాట అండి. ఇవిగో చూడండి, మా అమ్మాయి చేయడు, మా అబ్బాయి ఏమో ఇవి కాల్చడం అన్నమాట. సిమ్లో పెట్టినా పొగలు వచ్చేస్తుంది. అయిపోయినాయి. చూసారు కదా హడావిడి, ఎదిగో చూసారు కదా. అలా గ్లాస్తో అయితే చక్కగా అప్పుడల్లా కట్ చేసుకొని ఇలా అయితే తయారు చేస్తుంది అనమాట అండి మా అమ్మాయి. మా మామయ్య గారు అయితే వచ్చారండి, ఆయన బయటకు వెళ్ళారు, వచ్చాక చూపిస్తాను. ఇదిగోండి మా మామయ్య గారు వచ్చారన్నాను కదండి, ఆయన కోసం అయితే మా వారు చికెన్ తెచ్చారండి. మార్నింగ్ అయితే పచ్చిరైలు వండానండి. మా మామయ్య గారు వస్తున్నది తెలియదు, అందుకనే నేనైతే కొంచెమే చేశాను. అదే ఇవ్వండి, అలా సరిపోయింది ఇది. ఇప్పుడైతే చికెను ఇవ్వండి, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ములక్కాడ ఎందులో కనుక్కుంటున్నారా? మా వారు నీసు తినరు కదండి, ఆయనకైతే ఎప్పట్లాగే గుడ్డు అనమాట అండి. అయింది ఎగ్గును ములక్కాడ కలిపి వండుతాను, అదనమాట అండి. ములక్కాడ వేసి వండుతాను గుడ్డులోని. ఈ చికెన్ అయితే మాకు, ఇందులో అయితే పచ్చిరాయల కూర కొంచెం ఉంది. మా అమ్మాయికి ఇష్టమని మా వారు అయితే తీసుకొచ్చారనమాట. అన్నీ వండేసిన తర్వాత మిగతాది వీడియో తీసి అయితే చూపిస్తానండి, ఓకేనా? ఇగోండి చూడండి, మిగతా అయితే మా అబ్బాయి కాలుస్తున్నాడు. మొత్తం వండేసిన తర్వాత అయితే నేను వీడియో చూపిస్తానండి, ఎందుకంటే మా మామయ్య గారు బయటకు వెళ్ళారు. ఆయన వచ్చేసరికి నేనైతే ఇవన్నీ వంట పూర్తి చేసేయాలన్నమాట, ఓకేనండి? ఇదిగోండి చూసారు కదా, గుడ్డు ములక్కాడ అయితే వేసాను, పొయ్యి మీద ఉడుకుతుంది. ఇంకా ఇదిగోండి పక్క చికెన్ అయితే కాలిపోతుందండి. మా మామయ్య గారు వచ్చారు, చూపిస్తాను అండి. హాయ్ చెప్పండి. ఇంకా హాయ్ చెప్తున్నారు చూడండి మా మామయ్య గారు మీకు. చూసారు కదండి, మా మామయ్య గారు అయితే మీకు హాయ్ చెప్పారు. ఇగోండి కూర అయితే వేగుతుంది. దీంట్లో ఇంకా ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి అయితే మనం కాసేపు ఉంచాలి. మొత్తం అయిన తర్వాత అయితే చూపిస్తానండి మీకు, ఓకేనా? అవుతుందండి ఇది కూడా. ఈ బాక్సులు చూసారా, ఇవన్నీ ఏంటంటే మీషోలో ఆర్డర్ పెట్టుకునేవి అవేనండి. ఇవన్నీ కూడా మా కొత్త ఇంటికి ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇవి ఏంటన్నది అక్కడికి వెళ్ళిన తర్వాతే మీకు ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. అవి ఎలా వచ్చినాయి ఏంటో ఆల్రెడీ మేము ఓపెన్ చేసాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, ఓకేనండి? ఇదేమో మా పిల్లలు నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది ఆల్రెడీ ఒకసారి చూసారు ఒక వీడియోలో. నేను మిగతా అన్నీ మీకు చూపిస్తానండి, ఓకేనా? పైన డస్ట్ ఉంది ఏంటి అనుకుంటారా, సమ్ సైడ్ కదండి, ఎవరిదైనా అలాగే ఉంటుంది. ఎప్పుడో దులిపితే మళ్ళీ అప్పుడు చెయ్యాలన్నమాట, ఓకేనండి? ఇది చూసారా, ఈ డ్రాయింగ్ కూడా నేనే వేశాను, చిలుకలు అన్నమాట. ఏదో నాకు వచ్చినట్టు వేస్తానులేండి, వేసాను. ఎలా ఉందో ఏంటో వేసానండి. నాకు పెద్దగా అయితే ఏమీ రాదు, ఓకేనా? ఎలా ఉందో చెప్పండి. అదొకటి. ఇవి చూసారా, ఇది కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టాను. ఎక్కువ మీషో ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మా ఇంట్లో. చూసారా, ఇది మీషోలోనే ఆర్డర్ పెట్టానండి. ఇది కూడా లైట్ వెలుగుద్దండి, కాకపోతే ఇవన్నీ పోయినాయి, లేవు. దీనికి లైట్ వెలుగు, ఇది బాగుండేది అన్నీ పోయినాయి అన్నమాట. అవ్వండి కనిపిస్తున్నాయా బుద్ధుడివి, అవి కూడా మీషోలో ఆర్డర్ అన్నమాట. అయ్యే ఎక్కువైపోద్ది నాకు, ఊత పదం అండి, అదే ఎక్కువ వాడతాను నేను. చూసారు కదా, చూడండి మా అబ్బాయి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ పెట్టాడు, శివలింగం లాగా తయారు చేశాడనమాట. అభిషేకం అయితే చేస్తున్నాడు, కుంకుమ నీళ్ళు, కుడి చేత్తో చేయనన్న, కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు వేసి ఇలా అయితే ఈశ్వరుని తయారు చేశాడనమాట. చాలా బాగుంది కదండి.
ఈవిడేంటి రోజు పెయింట్ డబ్బాలు చూపుతుంది అనుకుంటున్నారా? ఫైనల్ డబ్బా అండి ఇది. ఇది బిర్యానీ డబ్బా అనమాట. ఏదో చీటీ ఉందలేండి ఇందులోని. దీనికి దేన్ని వదలనమాట, ప్రతిదీ వేసి చేస్తాను. దీనికి కూడా పెయింట్ ఇలా అయితే వేసి చిన్న చిన్న డిజైన్ అయితే వేసి చూసారు కదా. నేనైతే ఇందులో అదిగో చూడండి, కిటికీ దగ్గర మనీ ప్లాంట్ ఉంది కదా, అదైతే నేను ఇందులో పెట్టుకుంటాను అనమాట. బ్లూ కలరు డబ్బాలో మనీ ప్లాంట్ పెంచుకుంటే మంచిదన్నమాట. మనం ఆ బాటిల్ ఇందులో దించేసుకుంటాం అనమాట. ఓకేనండి, నచ్చిందా? పెయింట్ సరిగా వేయలేదండి, ఎందుకంటే పెయింట్ లేదనమాట. అది ఇలా ఇలా పానుతూ ఉంటే, ఇది ప్లాస్టిక్ డబ్బా కదా, దాని మీద ఏంటంటే ఇగోండి ఇలా వస్తుంది, సరిగా రావట్లా. ఏదో అలా అడ్జస్ట్ చేసి వేసేసాను. ఓకేనండి. ఇది కూడా ఆర్డర్ పెట్టిందేనండి. ఏసీ బాక్స్కి అయితే నేను తీసుకున్నాను అనమాట. పైన నెట్ వస్తుంది అనుకున్నాను, నెట్ రాలేదు. అదే సారీ, నెట్ అంటున్నాను నేను, కాటన్ వస్తుంది అనుకున్నాను, నెట్ వచ్చిందనమాట. చూసారు కదా, కలర్ అయితే బాగుందండి, అందుకే బుక్ చేశాను. ఈ కలర్ బాగుంది, నాకు ఇష్టమండి, వైట్ అండ్ బ్లూ, అందుకే తీసుకున్నాను. నేను ఇప్పుడు చేయవలసిన పని ఏంటో తెలుసండి, ఈ బట్టలన్నీ మడత పెట్టాలి. ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి. ఎందుకు ఉన్నాయంటే ఇలాగా 3 days నుంచి వర్షం కదండి, అవన్నీ ఈరోజైతే ఎండ బాగా వచ్చిందనమాట. మొత్తం ఈ బట్టలన్నీ కూడా బాగా ఆరినాయి. నేను ఇవన్నీ కూడా ఇప్పుడు మడత పెట్టాలండి. ఓకేనా, చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. మావయ్య గారికి పిల్లలకి భోజనం పెట్టేసి నేను ఈ బట్టలన్నీ ఇగోండి సగం మడత పెట్టాను. అక్కడ కూరలు పొయ్యి మీద కూర వేసి నేను ఈలోగా అయితే కొంచెం మడత పెట్టాను. మళ్ళీ అలా వెళ్ళడం ఇలా రావడం, అలా వెళ్ళడం ఇలా రావడం అనమాట. ఇంకా నేను ఈ బట్టలన్నీ ఇప్పుడు మడత పెట్టాలండి. ఇదిగోండి, ఒక కూర అయితే అవుతుంది, ఒకటి అయిపోయిందండి. ఎగ్ కర్రీ అయిపోయింది, చికెన్ కర్రీ అవుతుంది అనమాట. చూసారు కదా, ఉడుకుతుందండి. ఇంకా ఎగ్ కర్రీ చూపిస్తాను. ఇదిగోండి, ఈ కర్రీ అయితే మా వారికి అనమాట. చూసారు కదా, ఇవ్వండి మా పిల్లలు చేసినవి ఎలా ఉన్నాయో చూడండి. ఇవి కొడితే ఇరిగేటట్టు ఉన్నాయన్నమాట. ఇవి ఎలా నవ్వులుతారు ఏంటో, తినేవండి, నాకు ఎందుకు, వాళ్ళే చేసుకున్నారన్న. ఇది చూసారా, ఆల్రెడీ మా బాబు లాగించేశాడు. ఈ రెండు ఎందుకో బ్యాలెన్స్ ఉంచాడనమాట. అది మా బాబు అయితే పచ్చడి వేసుకుని తినేసాడండి. కర్రీ అయిన తర్వాత నేనైతే పెడతాను మళ్ళీని. ఒకటి ఏంటంటే చెప్దాం అనుకుని మర్చిపోతున్నానండి, మా తోటికోడలు అయితే డెలివరీ అయిందనమాట. మీరు చెప్పడం మర్చిపోయాను. పాప అయితే పుట్టిందండి మళ్ళీ. ఫస్ట్ పాప, మళ్ళీ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అయితే మాకు వాళ్ళు వచ్చిందనమాట. చాలా క్యూట్గా ఉంటుందండి. బార్సాలకి అయితే నేను ఆ వీడియో అయితే తీసి మీకు చూపిస్తాను. ఓకేనా, అదండి ఈరోజు వీడియో. ఎందుకంటే ఈరోజు ఎక్కువ లెంత్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు ఏంటో తెలుసండి మీకు, September 1 బిగ్ బాస్ అండి. బిగ్ బాస్ స్టార్ట్ అనమాట. నాకు మహాబీచ్ బిగ్ బాస్ చూడడం అంటే ఇవాళ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను అక్కడికి వెళ్ళి అయితే కూర్చోవాలి టీవీ దగ్గర. మా మామయ్య గారికి అయితే కోడిపోయిన వెంటనే భోజనం పెట్టేసండి టీవీ దగ్గర అయితే హాజరైపోతాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.